హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా మేము పొద్దుగాలైతే పత్తి చేనులకు వచ్చినాం, పత్తి ఎత్తున్నాము. ఇక ఇప్పుడైతే సెకండ్ శనివారం ఆదివారం 2 కలిపి వచ్చినాయి అనమాట. ఇక పిల్లలకైతే ఫుల్ హ్యాపీ అనమాట. నిన్న మొన్నటి దాకా దసరా సెలవులు ఇచ్చి దుంపలు తెంపేదాకా పిల్లలు మనతోటే ఊరంటే మళ్ళీ సెకండ్ సాటర్డే సండే కలిపి వచ్చేసినాయి అనమాట. పిల్లలకైతే ఎంజాయ్మెంట్, తల్లులకైతే పనిష్మెంట్. ఇంకా చూడరి మా పిల్లలైతే ఇక పత్తి చేనుల కోసం పత్తి ఎత్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. వద్దు నాన్న ఇంటికన్నా ఉండు, ఎండగొడతంటే లేదు మమ్మీ నేను ఏరుతా అని అల్లరి చేసి మరి వచ్చిండు చిన్నోడు. చూడండి చిలకలు ఎట్లు ఉరకలు పెడుతుండో. ఇక చిన్న అయితే అసలు చెప్తుండలేదు. మనం ఈడ పత్తి ఎడుతుంటే ఆమె పోయి రోడ్ ఎక్కుతుంది, లేకుంటే ఆ బస్తల మీద ఎగురుతుంది, ఆ చెట్లలో అక్కడ పడితే అక్కడ పోతుంది. అమ్మో వీళ్ళతోటి ఉండి ఇక పత్తి ఏరినట్టు అని భయమైంది. ఇంకా తీసుకొని పో, మీరు ఏరిన కాడికి చాలని చెప్పిన. ఇక మావాడు అడిగితే పత్తి ఏరుకొని చూడు నేను ఎంత పత్తి ఏరినో. వద్దండి ఇక మమ్మీ నేను ఏరడం వల్లనే చిలక అంతా అయిపోయింది అన్నట్టుగా మాట్లాడిండు. ఇక సని అయితే అమ్మో నాకు అన్ని గీరుకుంటున్నాయి అని అల్లరి చేసింది. ఇంకా జాలన ఆయన ఏరిన కాడికి ఇక మీరైతే ఇంటి పాట పట్టిపోదని చెప్పిన. పత్తి అయితే ఫుల్ అంటే ఫుల్ వలిగింది. ఇక మళ్ళీ అయితే కాయలు ఏం లేవు, పత్తి చేనులో పత్తి అయితే ఏం లేదు. ఇంక ఈసారికి అయితే ఒక్క కోతకే పత్తి చేనుల మీద అయితే ఆశ పోతుంది. ఉండే చిలుకలు కొన్ని మంచిగానే ఉన్నాయి, కానీ మాదైతే మరీ ఘోరం అయిపోయింది. ఇంక ఉన్న కాడికి కాయ పగిలింది, చేను మొత్తం ఎర్ర అయిపోయింది. ఇక పత్తి ఏరడానికైతే మా ఊర్లో అయితే మంది దొరకట్లేదు. మా ఊర్లోనే కాదు చుట్టుపక్కల ఊర్లలో కూడా టైటే ఊరంట. మేమైతే ఆటో వాళ్ళకి ఫోన్ చేసినాము, ఇంక ఎవరు కూడా దొరుకుతలేరు. ఇక ఊళ్ళోనే అక్క బతిలాడంగా ఇక ఒకరిద్దరు వచ్చిన వాళ్ళు మళ్ళీ 2 రోజుల కంటే ఎక్కువ రారు. 2 రోజులు కూడా గ్యారంటీ లేదు. ఇక ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోతారు అనమాట. ఇది చేసేది ఏం లేదు, చిన్న మెల్లగా ఏరుకోవాలన్నమాట. మా ఊళ్ళో అయితే పత్తి మస్తు ఉంది ఫ్రెండ్స్. మరి మీ ఊళ్ళో పత్తి ఉందా, ఏరుతుర్రా, మీరు ఏరబోతుర్రా, ఎంత కిలో కామెంట్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.